ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాకినాడ జిల్లాలో ఏలేరు వరద క్రమంగా తగ్గుముఖం పడుతున్నా ఏదైతే థైలాండ్ ప్రాంతాల్లోనే ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలోని వరద నీరు పోటెత్తడంతో పెద్ద ఎత్తున పంట చేలు అదేవిధంగా కొన్ని గ్రామాలు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం నేను జములపల్లి గ్రామం సమీపంలో ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే ఏలేరు కాలువ ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో మనం చూసుకోవచ్చు. దాదాపు 27 క్యూసెక్ల నీటిని 2 రోజుల కిందట విడుదల చేశారు. దాని క్రమంగా తగ్గుతున్నప్పటికీ అంటే ఇప్పటికి 19,000 వస్తున్నప్పటికి కూడా దిగువ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో ఇటు పిఠాపురం నియోజకవర్గంతో పాటు అటు జగ్గంపేట పెద్దాపురం నియోజకవర్గంలో వేలాది పంట చేలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. అటు వరితో పాటుగా ఏదైతే ఉద్యానవన పంటలు ఉన్నాయో కూరగాయలన్నీ పంటలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. ఎక్కడ చూసినా ఏలేరు వరద నీరే కనిపిస్తుంది. మిగులు జలాలతోటి ఆ పంట చేలన్నీ కూడా చెరువును తలపిస్తున్న పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం కొంతమంది రైతులలో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను పిఠాపురం నియోజకవర్గంలోని జములపల్లి గోకువాడ మధ్యలో ఉన్నటువంటి పంట చేల దగ్గర ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే పూర్తిగా దాదాపు వేలాది ఎకరాల్లో పంట చేలన్నీ కూడా నీట మునగడంతో చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 3 దఫాలుగా రైతాంగం అంతా కూడా పెట్టుబడులు పెట్టి పిండి కొట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంతవరకు కూడా ఎవరన్నా వచ్చి రైతులను పరామర్శించే పరిస్థితి కూడా లేవని చెప్పి రైతాంగం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు? ప్రధానంగా కౌలు తీసుకున్నారా? ఏంటి మీ పంట పరిస్థితి? కౌలుగా సార్, మేము కౌలుకి చేసుకున్నాం సార్. ఎకరం పొలం చేసినాం సార్. ఇప్పుడు వచ్చి 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టాం సార్. చిత్తు వచ్చి 45,000 చిత్తు సార్. ఇంతవరకు చేను వచ్చి ఊడ్చి వాళ్ళకి 25 రోజులు పైన అయిపోయింది సార్. దగ్గరలో ఇంకొక 20 రోజులు దగ్గర దాటి లోపల పొట్ట తగులుతుంది సార్. ఇది మేము పెట్టుబడి పెట్టి నష్టపరిహారంలో ఉన్నాం. ఈ ఆటకి చూసి నాదురు కానీ మాట్లాడిన నాదురు కానీ ఎవరు లేడు సార్. ఈ ఆటకి 4వ రోజు సార్. ఇది చాలా ఇలా ఉన్నాం కానీ ఎవరో కూడా ఏటి ఇలా జరిగింది అన్న వాడు కూడా నాయకులు లేరు. పోయిన సార్ మొన్నది ఎలసిన ముందు అయితే మాత్రం అందరూ నిన్ను పోసింతా నీకు పెడతా అన్న నాయకుడే కానీ ఇవాళ జబర్దస్త్ పోకరు అయితే ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో ఎంతమంది చేస్తున్నారు అంతమంది కూడా వచ్చి ఇంటింటికి కూడా ప్రతి ఆడమనిషిని ప్రతి అందరినీ కూడా ఓటు వేయమని అడిగినోడే కానీ ఇవాళ ఏటి ఇలా జరిగిందని ఒక నాయకుడు కూడా ఒక నాదులు కూడా రాలేదు. ఎమ్మెల్యే అత్యధిక మెజార్టీతో మీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గెలిపించినారు కదా, మరి మీకు పవన్ నుంచి ఎలాంటి భరోసా? కాలం గెలిపించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఇక్కడ. అయితే మీ ఎమ్మెల్యే గారికి అయితే మేము ఓటు వేయలేదు సార్. పవన్ కళ్యాణ్ గారికి అయితేనే గెలిపించుకున్న నాయకులు కూడా ఇలా ఎవరు కూడా కనపడలేదు సార్ ఇక్కడ. అదండి అయితే ఈ ఉదయసేన్ గారు ఎంపీ గారు ఆయన కూడా దగ్గరలో ఉన్నాయి. ఆయన కూడా మాకు ఇక్కడ రాలేదండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ హైదరాబాద్లో ఉంటాడు అనుకోండి. అయితే ఇవాళ కూడా ఎవరు కూడా మమ్మల్ని వచ్చి ఏటీఎన్ కూడా అడిగిన వాళ్ళు లేరు. దాని తరపున కూడా ఎవరిని మనిషిని కూడా పంపించలేదండి. ఇంతవరకు ఇవాళ వంగగీత గారు వస్తాం వల్ల మీరు వచ్చి మమ్మల్ని సహకరించడం వల్ల మేము మాట్లాడినా సరిపోయండి. మాకు ఇంతవరకు తర్వాత జరిగింది వాటర్ ప్రధానంగా మీ పంట పరిస్థితి ఏంటి? నీరు దిగకపోతే మీ పంట మాకు పంట పోయింది సార్. ఇంకా మా పంట పోయింది సార్. వాటర్ వచ్చింది కానీ వచ్చేస్తుంది జాగ్రత్తగా ఉన్నాను అనేసి ఈఆర్ గారు పశువులను జాగ్రత్త పెట్టుకున్నాను అనేసి పశువుల డాక్టర్ గారు లేడీస్ వాళ్ళే మమ్మల్ని బాగా సచివాలయం చెప్పండి బాగా మమ్మల్ని వచ్చి తిరిగేది. అంతేగాని ఉన్న వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని సహాయం చేయదు. మా దగ్గర ఎవరు ఏ నాయకుడు కూడా రాలేదండి. నాయకుడి తరఫున మనుషులు కూడా ఎవరు రాలేదండి. అయ్యా పెద్ద మీ ప్రధానంగా మీ పంట పరిస్థితి ఏంటి? చేయండి ఊరు బాగా అదే పెట్టుబడి అంతా పెట్టామండి. పెద్ద గంట తీసిందండి. పాప ఈఆర్ పాప చాలా పట్టించాడు. అక్కడ కనిచాడు మెషిన్ తీసుకొచ్చి చేయించాడు కానీ మొత్తం ఏం కాయలేదండి. ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఈ రోజు మాకు తెలియదండి. ఉన్నారో లేదో తెలియదు. మాకు ఈ చుట్టుపక్కల కూడా రాలేదండి. అదేండి మరి ఆ చేయని పరిస్థితి ఏంటో మాకు తెలియదండి. ఎంత పెట్టి పెట్టారు? ప్రస్తుతం నీరు దిగకపోతే పరిస్థితి 30,000 దాకా పెట్టారండి. నేనైతే ఎకరం 30,000 అయిందండి. మరి ఇంకా అంత పొట్టగొడికి వచ్చి టైకి వచ్చింది. మరి ఇలాగ వచ్చింది పెట్టుబడి ఇట్టాక మరి ఏం చేయలేండి. ఇంకా ఆగుబడి పని చేయడానికి కదండి. మరి ఇంకేం చేయడానికి అవదండి. ఇంకా పని ఉంటుందేనండి. మరి పోయినట్టుగానండి. ప్రభుత్వం నమ్మకం ఉందని మమ్మల్ని ఆదుకుంటుందండి. ఏమంటే ఇంకేం ఆదుకుంటారా అనుకుంటున్నాం. మరి ఆదుకోలేదు. మరి ఇప్పుడు రాలేదు కదండి. మరి ఆదుకోకపోతే మనం ఏం చేయలేమండి. ఇంక భగవంతు తనవేనండి. ఇంకా అంతా చేసుకుంటే వాళ్ళేనండి. మేము మాట్లాడలేదు. రైతాంగ పరిస్థితి చాలా దారుణంగా ఉందండి ఇక్కడ. అంటే ఇక్కడ అంతా కౌలు రైతులు అండి, పెద్ద రైతులు లేరండి. కౌలు రైతులు సహాయం చేయకపోతే వీళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారండి. చాలా ఒక్కొక్కరు 10 ఎకరాలు చేసి ఉన్నారండి. వీళ్ళ వ్యవసాయమే ఆధారం. రెండో ఏం లేదు, వ్యవసాయం అండి పాడి పరిశ్రమ అండి. పాడి పరిశ్రమకు కూడా ఒక 4 రోజుల వరకు గడ్డి దొరికే పరిస్థితి లేదండి. గడ్డి మీట్లు అన్ని కొట్టుకుని వెళ్ళిపోయాయండి. ఏటంటారు పచ్చగడ్డి కూడా ఎక్కడా లేదండి. ఆ పశువులకు కూడా ఏదో ఆధారం చేసి వాళ్ళు ఏదో సబ్సిడీ చేసి ఏదో రకం చేయకపోతే అది కూడా దారి లేదండి. ఇప్పుడు వ్యవసాయం ఈ వ్యవసాయం బాగు చేయడానికి కుదరదండి. మళ్ళీ ఆ నారు పోయడానికి కూడా టైం
టైం లేదండి. ఇంకా మీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వచ్చారా? ఎమ్మెల్యే గారు హైదరాబాద్ మొన్న వచ్చారండి, మొన్న ఉప్పాడ అక్కడ తిరిగారట, పవన్ కళ్యాణ్ గారు తిరిగారంటండి. మరి తిరిగారు అన్నారా అని మీ న్యూస్లో చూడడమే కానీ ఆయన కళ్ళెదురుకుంటే మాకు చూడలేదండి. ఎలక్షన్ ముందు మాత్రం ఈ రోడ్ అంటే వచ్చి వెళ్ళిపోయారండి. తర్వాత జబర్దస్తులు అందరూ మా ఊరు వచ్చారండి ఓట్లు వేయమని. పిఠాపురం అంటే సింగపూర్ని చేస్తాం, సింగపూర్ మీద మలేషియాని చేస్తానని పిఠాపురాన్ని అండి. మన ఐపరాది గారు అయితే మన ప్రపంచంలోనే పిఠాపురం ఒకటని చెప్పారండి. ఐపరాది గారు అయితే పిఠాపురాన్ని ప్రపంచంలో అందరూ కలిపి చూస్తున్నారు. చూడడం అంటే వరద వచ్చిన తర్వాత మునిగిపోయిన చూడడం అంటే ఇప్పుడు టీవీలో చూస్తారండి, అందరూ ప్రపంచంలో టీవీలో చూస్తారండి మా పిఠాపురాన్ని. అంతేగాని వాళ్ళు వచ్చి మనం ఓట్లు ఎంచుకున్నామేమో తిరిగి వాళ్ళు ఏదో వాళ్ళకి 4 రోజుల నుంచి ఊరు ఇక్కడ దారి లేకుండా కొంతమంది భోజనాలు కూడా లేకుండా ఉండిపోయారండి కొంతమంది. ఎంపీ గారు అయితే ఆయన ఓట్లు ఒకసారి వచ్చారండి, మళ్ళీ ఆయన ఎక్కడ ఉంటారో కూడా తెలియదండి. ఒక్కసారి కూడా పోనీ పరిస్థితి ఏ ట్రాక్టర్ మీద వచ్చి రావడానికి లేదు. ఎలాగుంది మీకు అందరూ అధికారులు అందరూ అందుబాటులో ఉన్నారా లేదా అని కూడా ఆయన అడగలేదండి. ఇప్పుడు పిఠాపురంలో రైతాంగం పరిస్థితి ఏంటి? రైతాంగం ఏం పరిస్థితి, ప్రభుత్వం ఆదుకోకపోతే వీళ్ళకి ఊరేసారండి. ఇంకా అంతేండి, మందు తాగితే చచ్చిపోతారు అంతేండి. ప్రభుత్వం మాత్రం సాయం చేయకపోతే ఎకరానికి 30,000 పెట్టుబడి పెట్టి ఉన్నారండి. 40,000 మేము శిస్తీ కట్టామండి. ఎంత కౌలు రైతులు 40,000 కౌలు ముందు ఇచ్చామండి. ఇప్పుడు 30,000 పెట్టుబడి పెట్టామండి, 70,000 అయిందండి ఎకరానికి. ఇది మనం చూస్తున్నాము. దాదాపు కౌలు రైతులే పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కువ శాతంలో వ్యవసాయం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏలేరుకు వరద ఉధృతి పెరగడంతో పాటుగా ఏదైతే దానికి అనుసంధానంగా ఉన్నటువంటి పంట కాలాలన్నీ కూడా గండ్లు కొట్టడంతో దాదాపు ఈ 30,000 ఎకరాల్లో పంట చేలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. ఉద్యానవన పంటలు అయితే తుడుచుకుపోయాయి. అయితే రైతాంగం మాత్రం దిక్కుతోచిన పరిస్థితిలో ఉంది. అటు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ, కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి ఉదయ శ్రీనివాస్ కానీ ఇప్పటి వరకు దాదాపు 4 రోజులుగా రైతాంగం అంతా కూడా నష్టపోతున్నప్పుడు కూడా వచ్చి పరామర్శించలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయ వెంకటరామతో కలిసి కర్సవేంటి రాజు, సాక్షి టీవీ, పిఠాపురం నియోజకవర్గం నుండి.